హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో రుచికి తగినంత ఉప్పు పసుపు వేసి అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు అలాగే 15-20 వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి తీసుకోవాలి. ఇలా వెల్లుల్లి పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకున్నాను. మీకు ఇష్టమైతే అల్లం కూడా తీసుకోండి. ఇలా వెల్లుల్లిని మాత్రమే కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి. అలాగే అరదబ్బ నిమ్మరసం కూడా పిండుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా మీ రుచికి తగినన్ని తీసుకొని దంచుకొని తీసుకోండి. అలాగే చికెన్ మసాలా 2 లేదా 1 స్పూన్ మాత్రమే తీసుకోండి, కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు. అలాగే చికెన్ని ఈ స్పైసెస్ కలిసిపోయేలాగా చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్లు. ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. అలాగే కొద్దిగా చెక్క, 4 లవంగం మొగ్గలు, 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు. మన ఇంట్లో స్పైసెస్ ఏమేమి ఉంటాయో అవి యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోండి. నేనైతే సింపుల్గా చేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోండి. అలాగే నేనైతే ఇక్కడ 2 లేదా 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తుంపి వేసుకోండి. మీరు పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు, కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. అలాగే కలర్ మారేంత వరకు వేయించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒకసారి ఈ ఉల్లిపాయలు చక్కగా కలిసిపోయేలాగా బాగా కలిపి మూత పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలి. అప్పుడు మనం మూత పెట్టి చికెన్ని ఉడికించినప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా చికెన్ని ఇలా కుక్ చేసామంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చికెన్లో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉన్నప్పుడైతే వాటర్ అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఆ నీళ్ళతోనే చికెన్ చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా చికెన్లో వచ్చిన నీళ్ళంతా ఇమిరిపోయిన తర్వాత ఒక చిన్న మెంతి కూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి వేయించుకున్న తర్వాత, అంటే మెంతి కూర మగ్గిన తర్వాత 2 లేదా 3 స్పూన్ల వరకు మిరియాల పొడి వేసుకోండి, వేయించిన మిరియాల పొడి. అలాగే కొద్దిగా కారం వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు. ఎందుకంటే మనం 5-6 పచ్చిమిరపకాయలు వేసాం, అలాగే మిరియాల పొడి కూడా వేసాం కదా, అందుకే కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అలాగే నేను 1/2 టీ స్పూన్ కారం వేసాను. ధనియాల పొడి స్కిప్ చేసేసానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసినా కూడా మనం రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోవడానికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు వేడివేడిగా ఈ మెంతి కూర చికెన్ ఫ్రైని ట్రై చేయండి. పప్పు, సాంబార్ లేదా రసం సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. అలాగే కొద్దిగా మనం నిమ్మరసం కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మెంతికూర చికెన్ ఫ్రై మీకు నచ్చింది కదా, అయితే వెంటనే మీరు ట్రై చేసేసి ఈ మెంతికూర చికెన్ రెసిపీ మీకు ఎలా కుదిరిందో టేస్ట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.